ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు ఇదే సరైన సమయమని కమల్నాథులు భావిస్తున్నారా? ఇప్పటికీ 1,00,000 పంచర్లతో సతమతమవుతున్న సైకిల్ని పక్కకి లాగేసి ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని పావులు కదుపుతుందా? ముందుగా కాపు నేతలను లాగేసి ఆ తరువాత కమ్మ సామాజిక వర్గ నేతలను పార్టీలోకి తీసుకోవాలన్న వ్యూహానికి పదును పెడుతుందా? ఉత్తరాదిన చాటిన సత్తాతో దక్షిణాదిన ఇలా పాగా వేయాలని పథక రచనతోనే చేస్తోందా? అందుకే ఏపీలో కాపు కాయాలని ఇప్పటికే ఓ అంచనాకొచ్చేసిందా? అసలు కాషాయ దళం అమ్ముల పొదిలో ఒదిగి ఉన్న ఆ అస్త్రాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో కాపు కాస్తున్న కమలం సైలెంట్ గా సైకిల్ ను పక్కన తోసే పథక రచన, వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పే వ్యూహమా? ఉత్తరాదిన ఊపేసినట్టే దక్షిణాదిన దడ పుట్టిస్తుందా? కమలనాథుల యాక్షన్ ప్లాన్ ఏంటసలు? లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిన సత్తా చాటిన బీజేపీ దక్షిణాదిన మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక్క కర్ణాటకలోనే కమలం వికసించింది. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుపొందిన బీజేపీ ఏపీలో మాత్రం బోణి కొట్టలేకపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. ఏపీలో బలపడటం కోసం టీడీపీకి చెందిన కీలక నేతలకు గాలం వేస్తోంది. ఆపరేషన్ కమలంతో ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు సైకిల్ దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేతల మాటల్ని బట్టి చూస్తే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశాన్ని మొత్తం ఖాళీ చేసి ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని తానే భర్తీ చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఆ పార్టీ ఫోకస్ పెట్టడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. వీరంతా బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది. ముందుగా కాపు నేతలను పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత కమ్మ వర్గానికి చెందిన నేతలను చేర్చుకోవాలని కమలదళ నాయకత్వం భావిస్తోందట. టీడీపీ ఏర్పాటు నుంచి కమ్మ సామాజిక వర్గం ఆ పార్టీని తమదిగా భావిస్తోంది. 2014 ఎన్నికల్లో కూడా కాపులు సైకిల్ కి జై కొట్టారు. టీడీపీని ఇంటి పార్టీగా భావించే ఆ సామాజిక వర్గం నేతల్ని, సంఖ్యాపరంగా ఏపీలో ఎక్కువగా ఉన్న కాపు నేతల్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా బలపడాలనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ అందుకే కొత్త వ్యూహాలను అమలు చేస్తోందట. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆ సామాజిక వర్గంలో కీలక నేతల్ని తమ వైపు తిప్పుకుంటోందట. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫోకస్ పెట్టిందట. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఇకపై ఏ కార్యక్రమం చేసినా పవన్ తోనే కలిసి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించుకుందట. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రజా సమస్యలపై స్పందించడం వంటివి కలిసే చేస్తున్నారట. బీజేపీ పవన్ ని ముందు పెట్టి రాజకీయాలు చేయాలని డిసైడ్ అయిందట. ఏపీ బీజేపీకి పెద్దగా ప్రజాకర్షణ ఉన్న నేత లేకపోవడం, పవన్ కు కాపు సామాజిక వర్గంతో పాటు యువతలోనూ ఫాలోయింగ్ ఉండడంతో పాటు గత ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎక్కువ సంఖ్యలో ఓట్లు రాబట్టడం వంటి అంశాలతో పవన్ నే కీలకంగా చేయాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందట. అయితే పవన్ ని ముందు పెట్టడం అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనల తరఫున సీఎం అభ్యర్థిగా జనసేనాని పెట్టాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ అంశాలపైనే ఇటీవల చిరంజీవి పవన్ తో భేటీ అయిన కమల రథసారథి సోము వీర్రాజు ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అయితే పవన్ తో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ, వంగవీటి రాధాలను తమ వైపు తిప్పుకోవాలని వ్యూహాలు రచిస్తోందట కమలం. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని చెబుతున్న సోము వీర్రాజు దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారట. సోము కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా చేస్తోంది. మరి బీజేపీ ముందు ముందు ఎలాంటి వ్యూహంతో వెళ్తుందో చూడాలి.